హైదరాబాద్ ఓయూలో పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఆందోళనకు దిగిన డీఎస్సీ అభ్యర్థులపై దురుసుగా ప్రవర్తించారు. రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మని దహనం చేయబోతున్న బీఆర్ఎస్వీ నేతలపై లాఠీ చార్జ్ చేశారు. బీఆర్ఎస్వీ నేతల కడుపు వీపుపై దాడి చేయడమే కాకుండా కాళ్లతో తంతు ఈడ్చుకు వెళ్లారు. ఈ దృశ్యాల్ని చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులపైన కూడా పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ఓ రిపోర్టర్ని గల్లాపట్టి ఈడ్చుకు వెళ్లారు. ప్రొటెస్ట్ మీడియాని డిలీట్ చేయాలని బెదిరించారు. This is not a fair thing. I know. I know which is the problem which is your side. But hey, what is called? Government. अरे journalist ना पने ये सुनो ना we पर you are holding my. This is not a fair thing. I know which is the. డిఎస్సీని వెంటనే తప్పకుండా 20,000 పరిశ్రమ చేయాలి. తప్పకుండా 20,000 పరిశ్రమ చేయాలి. పోలీసులు ఎట్లా పుట్టిరండి హైదరాబాద్ ఓయూలో పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఆందోళనకు దిగిన డీఎస్సీ అభ్యర్థులపై దురుసుగా ప్రవర్తించారు. రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మని దహనం చేయబోతున్న బీఆర్ఎస్వీ నేతలపై లాఠీ చార్జ్ చేశారు. బీఆర్ఎస్వీ నేతల కడుపు వీపుపై దాడి చేయడమే కాకుండా కాళ్లతో తంతు ఈడ్చుకు వెళ్లారు. ఈ దృశ్యాల్ని చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులపైన కూడా పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ఓ రిపోర్టర్ని గల్లాపట్టి ఈడ్చుకెళ్లారు. ప్రొటెస్ట్ వీడియోని డిలీట్ చేయాలని వారు బెదిరించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, థ్యాంక్ యూ గాయత్రి. ఈ రోజు ఓయూలోని ఏదైతే డిఎస్సీకి సంబంధించి వాయిదా వేయాలంటూ కూడా అలాగే విద్యార్థి సంఘ నాయకులు కూడా ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ఆ డిఎస్సీ ఉద్యోగులు ప్రొటెస్ట్ కవర్ చేస్తున్న ఒక మీడియా ప్రతినిధిపై కూడా పోలీసులు చేసుకున్నారు. అతను గల్లా పట్టుకొని లాక్యంతో కూడా ప్రొటెస్ట్ కి సంబంధించిన విజువల్స్ కెమెరా నుంచి డిలీట్ చేయాలంటూ కూడా ఏదైతే ఆ రిపోర్టర్ ను బెదిరించినట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా కెమెరాలో ఉన్న కొన్ని స్టూడెంట్ ప్రొటెస్ట్ వీడియోలు కూడా డిలీట్ చేయాలంటూ కూడా అతను బెదిరించినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే డిఎస్సీకి సంబంధించి ఎగ్జామ్ వాయిదా వేయాలంటూ కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా విద్యార్థులు అలాగే విద్యార్థి సంఘ నాయకులు కూడా ఆందోళన చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఈ ఓయూలో ఈ సంఘటన జరిగింది. ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో కూడా రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేస్తున్న టీఆర్ఎస్ నాయకులను కూడా పోలీసులు అయితే అదుపులో తీసుకున్నారు. దిష్టిబొమ్మ దగ్ధం చేయడానికి వచ్చిన విద్యార్థులపై కూడా పోలీసులు జులుం విధించారు. అలాగే స్వల్ప దాడికి కూడా పాల్పడ్డారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో విద్యార్థులపై దాడి చేశారు. అదే రీతిలో ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా పోలీసులు దాడి చేస్తున్నారంటూ కూడా ఆలోచన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఈ సంఘటన కవర్ చేయడానికి వెళ్లిన మీడియా ప్రతినిధులపై కూడా పోలీసులు జోన్ చేశారు. అలాగే అక్కడ ఉన్న ఒక రిపోర్టర్ కూడా గల్లా పట్టుకొని లాక్కెళ్తూ కూడా ఏదైతే కెమెరాలో చిత్రీకరించిన స్టూడెంట్ ప్రొటెస్ట్ సంబంధించి వీడియోలు కూడా డిలీట్ చేయాలంటూ కూడా ఏదైతే ఆ పోలీసు చెప్పినట్లు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం విద్యార్థి సంఘ నాయకులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఈ డిఎస్సీ పరీక్ష వాయిదా వేయాలంటూ కూడా పూర్తిగా ఆందోళన అయితే చేపడుతున్నారు. థ్యాంక్ యూ కుమార్.